వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏ పాలకులు వచ్చినా, ఎంతమంది ఉన్నా, ఏం చేసినా, ఎన్ని ప్రణాళికలు రచించినా, ఎంత టెక్నాలజీని తీసుకొచ్చి పరిచయం చేసినా రైతుకి న్యాయం జరగడం లేదు చాలా చోట్ల అనేది ముందు నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో రైతులకి ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనే దానికి ప్రభుత్వం ఇప్పుడు ఇంకొక ప్రణాళిక తీసుకొస్తోంది. పంచసూత్రాలు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పంచసూత్రాలు అని చెప్పి మొదలు పెట్టబోతోంది. దీనికి సంబంధించిన అంశాలు ఏంటి, ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, 7 రోజులు పంచసూత్రాలతో మీకోసం రైతన్న అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చారిత్రాత్మక పిలుపునిచ్చారు. వ్యవసాయంలో పెనుమార్కులకి సిద్ధం చేయబోతున్నారు. సో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో గత 17 నెలలుగా ప్రభుత్వం చేపడుతున్న అద్భుత ప్రగతిని వివరిస్తూ ఇకపై సాగును శాశ్వతంగా లాభసాటి చేసేందుకు పంచసూత్రాలతో ఒక సమగ్ర కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. ఈ నెల 24 నుంచి రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక ఉద్యమంలా మీకోసం రైతన్న కార్యక్రమం మొదలు కాబోతోంది. సో ఇందులో నీటి భద్రత, దీనికి సంబంధించి సమర్థవంతమైనటువంటి నీటి నిర్వహణ, బిందు సేద్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, అలాగే డిమాండ్ ఆధారిత పంటలు. వచ్చింది కదా, ఇష్టం వచ్చినట్టు పంట వేసేసుకుంటాం, దాని తర్వాత లేదంటే మాకు మద్దతు ధర లేదు, ఇంకోటి లేదు అని చెప్పి పారబోసుకుంటాం, తర్వాత ప్రభుత్వాలని తిడతాం అని రైతులు బాధపడకుండా, మధ్యలో దళారులు దోచేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఆ దళారుల బాధ లేకుండా డిమాండ్ ఉన్న పంటలనే ముందు ప్రాధాన్యత. డిమాండ్ ఆధారిత పంటలు, మార్కెట్లో అసలు దేనికి డిమాండ్ ఉంది, ఎంత ఉంది, ఏది వేస్తే ఎక్కువ ధర వస్తుంది, ఆ పంటల సాగుకి ప్రోత్సాహం. అలానే అన్నింటినీ వదిలేయమని కాదు, వీటిని కూడా ప్రాధాన్యంగా తీసుకోవడం. తర్వాత అగ్రిటెక్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భూసార పరీక్షల ద్వారా సాగులో విప్లవం. ఫుడ్ ప్రాసెసింగ్, పంటకి అదనపు విలువ జోడించి లాభాలను పెంచడం. ప్రభుత్వ మద్దతు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాలతో ఆర్థిక భరోసా. సరే, ఇది ఎలాగో ఉంది, పై 4 ముందు నుంచి కూడా కాస్తంత చేస్తున్నారు. ఎందుకంటే బిందు సేద్యానికి భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత వేరే వాళ్ళు ఇవ్వలేదని చెప్పొచ్చేమో నిజంగానే, అంటే నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకి. ముఖ్యంగా అనంతపురం లాంటి ఏరియాల్లో, రాయలసీమ ఏరియాలో బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, నీటి లభ్యత చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడంటే హంద్రినీవా సుజల స్రవంతి, లేదంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం, వీటితోటి నీళ్ళని అక్కడికి ఇస్తున్నారు, తీసుకెళ్తున్నారు అంటున్నారు, బాగానే ఉంది, వెల్ గుడ్. బట్ ఇంకా ఎక్కువ కావాలి, ఇబ్బంది ఉండకూడదు నీటికి అనేటువంటి ఒక కార్యాచరణకి బిందు సేద్యం ద్వారా అప్పట్లో డ్రిప్ ఇరిగేషన్కి 95% వరకు కూడా డిస్కౌంట్లు వాళ్ళకి ఇచ్చి కేవలం 5% ప్రైస్కే వాళ్ళందరికీ ఆ పనిముట్లు ఇవన్నీ ఇవ్వడం, బిందు సేద్యాన్ని ప్రోత్సహించడం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా. అలాగే పాండ్స్, వ్యవసాయ బావులు తవ్వించడం, వీటన్నిటిని కూడా ఎంజీఎన్ఆర్ఈఎస్లోకి తీసుకెళ్ళి ఉద్యాన పంటలు అనేటువంటి కార్యక్రమంలోకి దాని మీద కూడా వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా చేయడం, ఇవన్నీ ఆయన చేశారు. కాబట్టి సో ఈ 5 నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అలాగే అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు, ఇవన్నీ కూడా ఈసారి పంచసూత్రాల కింద తీసుకొచ్చి 24 నుంచి 7 రోజుల పాటు ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పటికే 46.50 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద 2 విడతల్లో మొత్తం 6,310 కోట్లు జమ చేశాం. పంచసూత్రాలు, ఈ సామాజిక భద్రత తోడైతే రైతు అసలు ఎవరికి భయపడాల్సినటువంటి పని లేదు. నవంబర్ 24 నుంచి 29 వరకు మొత్తం 6 రోజులు గ్రామాల్లో ఈ పండుగ వాతావరణం ఉంటుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా ప్రతి రైతు ఇంటికి వెళ్తారు. పంచసూత్రాల గురించి, ప్రకృతి సేద్యం వల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక లాభాల గురించి రైతు కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. డిసెంబర్ 3వ తేదీ రాష్ట్రంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా వర్క్షాపులు, వ్యవసాయ అనుబంధ మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొని యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు. ఈ మొత్తంలో సుమారు 10,000 మంది అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది భాగస్వామ్యం కాబోతున్నారు. ఇది స్పష్టమైనటువంటి ఒక దిశానిర్దేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా తెలియజేశారు. సో దీంట్లో పెట్టుబడి ఖర్చుల తగ్గింపు, ప్రైవేట్ షాపుల కంటే గ్రోమోర్ కేంద్రాల్లో ఎరువులు తక్కువ ధరకి లభిస్తున్న విషయాన్ని రైతులకు చెప్పాలి. ఫుడ్ ప్రాసెసింగ్ శక్తి, పంటలకి మరింత విలువ జోడించేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. దీనికి అదనంగా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ ఏదైతే మనకు ఉందో, కొండపల్లి శ్రీనివాస్ గారు మినిస్టర్ ఉన్నారు ఎంఎస్ఎంఈలకు సంబంధించి, సో వారి శాఖ ఆధ్వర్యంలో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో, మీడియం స్మాల్ ఇండస్ట్రీలు ఎలాగైతే మనం పెట్టచ్చో ఎంటర్ప్రైజెస్, వాటికి సంబంధించి కార్యాచరణ వారు కూడా తీసుకుంటారు. అలాగే విషరహిత పంటలు, పురుగు మందుల వినియోగం వల్ల కలిగే నష్టాలు, సేంద్రియ ఉత్పత్తులకు విదేశాల్లో ఉన్న డిమాండ్ను స్పష్టంగా వివరించాలి. కడపలో ప్రకృతి సాగు చూసాము, రైతులు ఎంత సంతృప్తిగా ఉన్నారంటూ సీఎం ఉద్ఘాటన. పాడి పశువులు, ఆక్వా, ఉద్యానం, ఈ పంచసూత్రాలను కేవలం పంట రైతులకు మాత్రమే కాకుండా పాడి రైతులు, ఆక్వా, పౌల్ట్రీ, గొర్రెల పెంపకందారులు అందరికీ కూడా అందించాలని చెప్పారు. సో సాంకేతికతతో ప్రకృతి సేద్యపు మార్గంలో రాష్ట్ర రైతాంగాన్ని తిరిగి దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే ఈ పంచసూత్రాల యొక్క లక్ష్యం అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా బాగుంది. ఆచరణలో కూడా ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా, తప్పులు పొరపాట్లు జరగకుండా తీసుకెళ్ళగలిగితే
ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోడు, ఏ ఒక్క రైతు తన పంటను తగలబెట్టుకోడు, ఏ పంటని తీసుకెళ్ళి కాలువల్లోనూ చెత్త కుప్పల్లోనూ పడేయడు, దళారులకి అడ్డంగా దోచిపెట్టుకోలేడు. ఇవన్నీ కూడా సాధ్యం అవ్వాలి అంటే ఇందులో ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఇది పంచసూత్రాల్లో క్లియర్గా చెప్పారు కదా. దీనికి ఇంకొక సూత్రం మనకి మనమే యాడ్ చేసుకుని మన రైతుల్ని మనం కాపాడుకోవడానికి, మనం వాళ్ళకి భరోసాగా ఉండడానికి ప్రజల భాగస్వామ్యం అనేది కూడా దీంట్లో యాడ్ చేసుకున్నట్టయితే, ఇది ప్రభుత్వం చెప్పదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఇది మనంతటా మనమే యాడ్ చేసుకోవాలి. సో ఇంకొక సూత్రాన్ని యాడ్ చేసుకుందాం, రైతుని నిలబెట్టుకుందాం, తద్వారా భారతదేశపు లేదు ప్రపంచపు ఆకలిని తీరుద్దాం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.